జిల్లా అనంతగిరి మండలం లొంగపర్తి పంచాయతీ పులుసుమామిడి గ్రామ పరిధిలో రైగండువ అనే ప్రాంతంలో కొండచెరలు విరిగిపడ్డాయి. దీంతో పెద్ద పెద్ద బండరాళ్లు రహదారి మీద పడటంతో రాకపోకలకు నానా ఇబ్బందులు పడుతున్నామని, అలాగే పంట పొలాలలో కొండగట్లు పడటంతో పంట మొత్తం నాశనమైందని స్థానిక యువకుడు మజ్జి దామోదర్ గ్రామస్తులు వాపోయారు. తక్షణమే సంబంధించిన మండల అధికారులు తక్షణమే స్పందించి సమస్య పరిష్కారం చూపాలని ఆయనతో పాటు గ్రామస్తులు కోరారు. నమస్కారం అండి. జమ్ముకుటు నిమ్మలపాడు మీదుకెళ్ళే రహదారిది దాదాపుగా మెయిన్ రోడ్ లాగా ఉండేటటువంటి రహదారి 20 కిలోమీటర్ల రహదారి. అలాగే మీరు చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద బండలు, చాలా పెద్ద బండలు. మరి ఈ పెద్ద పెద్ద బండలు కూడా మరి ఇక్కడ నుంచి దారి అమాంతంగా దారి రోడ్డు మీద పడడం జరిగింది. మరి రహదారి ఏమాత్రం కూడా పూర్తిగా బ్లాక్ అయిపోయేటటువంటి పరిస్థితి. ఎందుకంటే మరి ఏ వాహనాలు కూడా ఇటు వెళ్ళడానికి ఛాన్స్ లేదు. కాబట్టి ఇటువంటి పెద్ద పెద్ద బండలు మరి ఈ మోంతా తుఫాను కారణంగా ఈ 28వ తారీఖు రోజు నుండి ఉద్రిక్తత అయ్యి 28 నైటు, ఇవాళ 29 మేము వీడియో విజువల్స్ని చూపిస్తూ ఉన్నాము. మరి ఇటువంటి భారీ రోడ్డు మీద బ్లాక్ అయిపోయింది. మరి హాస్పిటల్కి వెళ్ళాలంటేనే ఏ వెహికల్, కనీసం 2 వీలర్ కూడా వెళ్ళలేని పరిస్థితి చూస్తున్నాము. మరి కాబట్టి ఇది మండల అధికారులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎంపీడీఓ గారు కానివ్వండి, మరి సచివాలయం సిబ్బందితో కలిసి మరి మండల అధికారులు దీన్ని గమనించి జేసీబీని తీసుకొచ్చి ఈ యొక్క బండలను తొలగించే ప్రయత్నం చేయాలి. ఎందుకనిసంటే లంగుపర్తి పంచాయతీ పిహెచ్ పరిధిలో వెళ్ళాలన్నా, ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఈ రహదారి బ్లాక్ అయిపోయింది. కాబట్టి ఈ రహదారి బ్లాక్ అవ్వడంతో మరి వెహికల్స్ వెళ్ళడానికి ఛాన్స్ లేదు. మరి వెహికల్స్ వెళ్ళలేని పరిస్థితుల్లో హాస్పిటల్ కూడా వెళ్ళలేని పరిస్థితి. కాబట్టి చాలా ప్రమాదకరంగా ఉంటుంది కనుక ఈ మోంతా తుఫాను కారణంగా జరిగిన అనాథాన్ని మరి దాదాపుగా గుమ్మ, పెద్దపెద్ద, లంగుపర్తి, అలాగే వాలాసి, వేంగడ, పైనంపాడు, చివర్ల, జాలాడి ఇటువంటి ఎన్నో పంచాయతీలకు ఈ యొక్క రహదారి ముఖ్యమైన రహదారిగా ఉంటుంది కనుక దీన్ని దయచేసి గుర్తించి ఈ యొక్క అనర్థాన్ని మీరు గమనించి జేసీబీ సహాయానికి తొలగించాల్సిందిగా కోరుతూ ఈ యొక్క మండలాలను తొలగించాలని కోరుతూ మేము తెలియపరుస్తున్నాము మండల యంత్రాంగానికి. దీని మీద కొండ చర్యలు ఇరిగిపడి రోడ్డుకు పూర్తిగా అంతర్యం చేయడం జరిగింది. బళ్ళు రాకపోకలకు ఇబ్బంది అవుతుంది. అంటే ప్రభుత్వం వారు రాకపోకలను నిషేధించినప్పటికీ లంగుపర్తి పంచాయతీలో పిహెచ్కి వెళ్ళాలన్నా, అనారోగ్య పరిస్థితులు ఉన్నవారికి మరి వెహికల్స్లో తీసుకెళ్లాలన్నా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కాబట్టి మరి మండల కేంద్రానికి ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్కి, మండలాధికారి వారికి తెలియజేయనిది ఏమనగా, మేము మరి ఇటువంటి దుస్థితిని మీరు గమనించి ఈ మోంతా తుఫాను కారణంగా మరి పడుతున్నటువంటి బీభత్సమైనటువంటి కుండపోత వర్షం కారణంగా ఈ కొండ చర్యలు విరిగిపడి రోడ్డుని అంతర్యం చేయడం జరిగింది. కాబట్టి మరి తక్షణమే మరి దీన్ని జేసీబీ ద్వారా తొలగించి ఈ యొక్క రహదారిని మరి క్లియర్ చేయవలసిందిగా మేము మండలాధికారులని తెలియపరచడం జరుగుతుంది. కనుక గమనించగలరని భావిస్తూ మేము మరొకసారి మిమ్మల్ని గుర్తు చేస్తూ నమస్కారం. చూడండి ఎంత బీభత్సం జరిగింది, ఎంత ఈ మోంతా తుఫాన్ కారణంగా ఎంత డెప్త్ లెవెల్లోకి ఈ రోడ్డు మీద కొండ చర్యలు విరిగిపడి రోడ్డు పూర్తిగా దుర్భరమైనటువంటి పరిస్థితి. అంటే మరి వాహనాలు నిషేధించినప్పటికీ, ఎందుకంటే లంగుపర్తి పిహెచ్ పరిధిలో ఈ ఏదైతే 6 పంచాయతీలు ఉన్నాయో 6 పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలు పిహెచ్లో రావాలంటే మరి ఆటో కానీ, లేదంటే అంబులెన్స్ కానీ, లేదంటే ఏదో ఒక వెహికల్ రావాలి. కాబట్టి ఆ వెహికల్ కూడా వెళ్ళే పరిస్థితి లేదు. కనుక దయచేసి మండలాధికారులు గమనించగలరు, జిల్లాధికారులు, జిల్లా యంత్రాంగం కూడా గమనించగలిగి ఈ తుఫాను కారణంగా జరిగినటువంటి ఈ అనర్థాన్ని, ఈ రోడ్డు మీద ఉన్నటువంటి ఈ యొక్క బండరాళ్ళని, ఈ చెట్లని పూర్తిగా తొలగించాలని, జేసీబీతో తొలగించాలని మేము కోరుచున్నాము. నాటికి మోంతా తుఫాన్ బీభత్సం జరిగింది. ఆ మోంతా తుఫాన్ కారణంగా కుండపోత వర్షాల కారణంగా పంట నష్టం జరిగింది. మోంతా తుఫాన్ కారణంగా అర్ధరాత్రి అనుకూలమైనటువంటి అకాల వర్షం కారణంగా పంట కొండ చర్యలు కానివ్వండి, పొలం గట్లు కానివ్వండి ఇరిగి పడిపోవడం జరిగింది. చూపిస్తున్నాం, ఇదిగోనండి ఎంత మటుకు డామేజ్ అయింది వరి పంటలో. ఈ పంట అంతా కూడా పడిపోవడం జరిగింది. దయచేసి రైతులందరూ, ఒకనాడు వర్షాలు లేక రైతులు పంట నాటి ఇబ్బందులు పడుతుంటే, మరొక సీజన్లో
ఈ వర్షాలు పడుతూ అకాల వర్షాల కారణంగా రైతు పంటని నష్టపోయి ఇబ్బంది పడుతున్నాడు. కాబట్టి ఏ రకంగా చూసినా రైతు అనేవాడు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ మోంతా తుఫాన్ కారణంగా జరిగినటువంటి పంటను మండల అధికారులు అలాగే జిల్లా అధికారులు మరి గమనించగలరు. ఎవరైతే ఈ మోంతా తుఫాను కారణంగా రహదారులు అయితేనేమి పంట పొలాలు అయితేనేమి ఏమైనా నష్టం జరిగిందో ఆ నష్టానికి రైతులను గుర్తించి వాళ్ళకి పొలం గట్లు పోయినా పొలాలు కొట్టుకెళ్ళిపోయినా ఏం జరిగినా ఆ నష్టపరిహారాన్ని గవర్నమెంట్ వారు సర్వే చేసి భర్తీ చేయాలని మేము కోరుకుంటున్నాము. కనుక ఇది ఇలాగే ఈ పొలం అంతా డ్యామేజ్ అయింది కాబట్టి ఇటువంటి రైతులు ఎంతోమంది కనుక అందుకే అన్నారండి మనకు జై భారత్ అని, జై జవాన్ జై కిసాన్ అని అన్నారు. భారతదేశానికి వెన్నుముక లాంటి వాడు ఒక రకంగా సైనికుడు అయితే మరొక మూలన రైతుగా మేము మరి సూచిస్తున్నాయి గవర్నమెంట్లు. కాబట్టి ఒక భారీ నష్టాన్ని గమనించగలరు. అధికారుల దృష్టికి మరి మేము చూపిస్తూ ఉన్నాము. యూట్యూబ్ ద్వారా కానివ్వండి, వాట్సాప్ ద్వారా కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ ద్వారా కానివ్వండి గమనించగలరని మేము కోరుతూ ఈ యొక్క నష్టాన్ని మీరు పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి మరి సిబ్బంది కానీ అలాగే పంచాయతీ పరిధిలో నుండి సచివాలయం పరిధిలో నుండి రెవెన్యూ పరిధిలో నుండి జిల్లా పరిధిలో మీరు దీన్ని తీసుకెళ్ళవలసిందిగా మేము కోరుకుంటూ ఇదిగోనండి అనంతగిరి మండలం లంగుపర్తి పంచాయతీ పులుసుమోడి అనే గ్రామం. ఇది మచ్చి దామోదర్ వారి పంట పొలం. ఇటువంటి పంట పొలాలు ఎంతమంది రైతులు ఈ మండలంలో కానివ్వండి జిల్లాలో కానివ్వండి టోటల్ ఎన్ని జిల్లాలో తుఫాన్ హెచ్చరికలు జారీ చేశారో అక్కడ ఉన్నటువంటి అనర్థాన్ని గుర్తించి భర్తీ చేసి మరి దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి వారికి నష్టపరిహారాన్ని చేకూర్చాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.